ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు తుమ్మా వినయ్ కుటుంబం కృతజ్ఞతగా మారు మనసు కొరకు ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, మేకల సంధ్య దిలీప్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, బాసాని సాల్మోన్ రెడ్డి నిర్మల మేరీ ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు బి ప్రవీణ్ రెడ్డి జ్యోతి, ఆర్ అశోక్ రెడ్డి హైమావతి సందీప్ భవానీ కుటుంబం కృతజ్ఞతగా సందీప్ మారు మనసు భవాని ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు నక్కా యోజన మైత్రి ఆర్ఆర్బి CPT2 ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయినందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు మోహన్ రావు స్వర్ణలత, ఏ సునీల్ రెడ్డి మంజుల కుటుంబం కృతజ్ఞతగా పిల్లలకు ఉద్యోగంలో ప్రమోషన్ అఖిలకి మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రణీత్ కుమార్ వ్రాసే ఎగ్జామ్స్ మంచిగా వ్రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా సమర్పించేవారు అనిత కుటుంబం, జోతం జార్జ్ సెకండ్ ఇంటర్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత జూలన్ జాబ్ వీసా కొరకు సమర్పించేవారు జూన్ జార్జ్, వై లూర్దిరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మక్కెన శౌర్య ఆత్మహత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత, శోభారాణి శివరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల మంచి ఆరోగ్యం బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థన వీరులు వాలంటీర్స్ యవనస్థల పిల్లల పరిచరణ ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, మాధవి వెంకటేశం కుటుంబంలో శాంతి సమాధానం నూతన గృహ నిర్మాణం విషయంలో ప్రభు సహాయం కొరకు ఆరోగ్యం పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు డి శ్యామ్ సుందర్ విజయ మంచి ఆరోగ్యం డి సంజయ్ అజయ్ మంచి జీవిత భాగస్వామి రాంబాబు శంకర్ బాబు ముత్తమ్మ మంచి ఆరోగ్యం కొరకు ఏ ధీరజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు అనిత కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతములు కురిపించిన దీవెనలు బట్టి కృతజ్ఞతగా కురువా శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల స్వస్థత ఆరోగ్యం రఘువర్ధన్ భరత్ మంచి చదువులు ఆరోగ్యం జ్ఞానం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు డి మేరీ కోటి రత్నకుమారికి మంచి ఆరోగ్యం డి సుజాత గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా కమలాకర్ అమృతకర్ దివ్య మంచి భవిష్యత్తు కొరకు నిన్నటి దినాన పుట్టినరోజు జరుపుకున్నటువంటి అశ్వితను దేవుడు దీవించాలని మరియు బాలరాజును జ్యోతిని వారి యొక్క కుమారుని అందరినీ దీవించాలని ఇంతవరకు ఆ కుటుంబానికి చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా రాబో రోజులలో ఐష్కు మంచి ఆరోగ్యం జ్ఞానం కాపుదల సంరక్షణ బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని ప్రార్థన, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇప్పుడు చెన్నైలో జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు దీవించినట్లుగా సిరిల్ ఫాదర్ మరియు టీంని అందరినీ కూడా దీవించినట్లుగా అనేక మందికి మేలులు స్వస్థతల అద్భుతముల ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు డి కార్తీక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వ్రాస్తుండగా మంచి జ్ఞానం ఆరోగ్యం మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా పెంటారెడ్డి కిరణ్ ఆత్మశాంతి కొరకు డి సాలమోన్ రెడ్డి అమల కుటుంబం కృతజ్ఞతగా శ్రవణ్ మంచి జీవిత భాగస్వామి కొరకు సంతానం లేని వారందరికీ సంతానం కొరకు సింధూజ రాజేష్లకు మంచి ఆరోగ్యం సంతానవరం దైవాశీస్సుల కొరకు సింధూజ మంచి ఉద్యోగం కొరకు కొమ్మారెడ్డి శౌరీలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి ఆరోగ్యం దైవ జ్ఞానం కొరకు అభిషేక ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబం రిమోనాకు మంచి ఆరోగ్యం దయచేయాలని మ్యాగిస్టెల్ల కుటుంబం అంతా దీవింపబడాలని రిమోనా త్వరగా కోలుకోవాలని సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబం కి ఉషారాణి వికాస్ కృతజ్ఞతగా ఉషారాణి గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమం కొరకు ఆశా కే ప్రశాంత్ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా సమర్పించేవారు అనురాధ, డాక్టర్ తుమ్మకస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మకస్పారెడ్డి మంచి ఆరోగ్యం ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు థోమస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని దైవాశీస్సుల కొరకు సంగీత అవినాష్కు సంతానవరం దయచేయాలని దైవాశీస్సుల కొరకు గువ్వల అంతోనికి యుఎస్ఏలో జాబ్ రావాలని స్ఫూర్తిగా మంచిగా పరీక్షలు వ్రాయాలని దైవాశీస్సుల కొరకు అన్నమ్మ మనమరాల్ని దీవించినందుకు ఆరోగ్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతగా అన్నమ్మ కుమారుడికి మరియు కూతురికి మంచి జాబ్ రావాలని తల్లి మరియమాత పేరిట పూజ ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం.
ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. నీవు అతని ముఖమును వెతుకుము అని నా హృదయము ప్రబోధించింది. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచుంటిని, దానిని నా నుండి దాచుకునము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తపస్కాలములో 2వ ఆదివారములోకి మనమందరము వచ్చి ఉన్నాము, ప్రవేశించి ఉన్నాము. ప్రియులారా, ఈరోజు పఠనాలన్నిటిలో మనం చూస్తున్నట్లయితే ప్రత్యేకంగా మొదటి పఠనము సువార్త పఠనముల ద్వారా ఒక గొప్ప ఒడంబడి గురించి, ఒక ఒడంబడిగా గురించి, ఒక మంచి ఒప్పందం గురించి ఈ పఠనాలు మనకు తెలియపరుస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పఠనం ఆదిమకాండం నుంచి తీసుకునిబడినది. యాహోవా అయిన దేవుడు అబ్రాహాముతో చేసిన ఒక ఒప్పందం, ఒక ఒడంబడి. అబ్రాహాము విశ్వాసత కలిగి, నమ్మకం కలిగి దేవునితో జీవించిన కాబట్టి ఆయనకి ఒక గొప్ప వాగ్దానం, ఒక గొప్ప ఉడంబడి చేస్తున్నారు. అది ఏమిటంటే, నక్షత్రముల వలె నిన్ను వారసులు నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు ఈ మొదటి పఠనం ద్వారా. అదేవిధంగా ఆయనకి వారి యొక్క సంతానానికి ఒక మంచి భూమి, వారు నివసించడానికి ఒక వాగ్దానం భూమి ఏర్పాటు చేస్తున్నారు అని కూడా ఈరోజు మొదటి పఠనములో చదివినట్లే బాగా మనం తెలుసుకుందాం. సహోదరి సోదరులారా, ఈరోజు 2వ పఠనం పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ నుండి తీసుకునిబడినది. ప్రియులారా, ఈరోజు పౌలు గారు ఆ ఫిలిప్పీలకు సంఘానికి ఏం చెప్తున్నారంటే, మీ యొక్క విశ్వాసం ఇంకా లోతైన రీతిలో మారాలి. ఆ విశ్వాసమును మీరు పట్టుదలతో పట్టుకొని ఆ విశ్వాసముతో మీరు జీవించాలి అని యేసుప్రభు అని పౌలు గారు ఈ సంఘానికి చెప్తున్నాడు. యొక్క అర్థం ఏమిటండి, మీ జీవించిన ఈ లోకము కంటే మంచి పరలోకముల నుంచి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చి మిమ్మల్ని యొక్క ఆ సాధారణమైనటువంటి శరీరాన్ని మహనీయమైనటువంటి శరీరమై మారుస్తాడు అని పౌలు గారు ఈ సంఘానికి చెప్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము సువార్త పఠనములు యేసు ప్రభువుని యొక్క దివ్య రూప ధారణ గురించి మనం వినబోతున్నాం. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఆ పర్వతంలోకి వెళ్ళినప్పుడు
ఆయనతో పాటు ముగ్గురు శిష్యులు పేతురు, యాకోబు, యోహానును వెంట పిలుచుకుని ప్రార్థన చేయడానికి వచ్చి పర్వతముకి వెళ్ళిపోయారు. అక్కడ వారు యేసు ప్రభువుని యొక్క ఆ మహిమ చూశాడు. ఆ యేసు ప్రభువుని యొక్క దివ్య రూపధారణం చూశారు. ఆయనతో పాటు ఇతరులు వ్యక్తులను కూడా మోషే, ఏలియాని కూడా చూశారు. అలాగా వారి యొక్క జీవితములు వారు ఒక గుణపాఠం నేర్చుకుని ఏమిటండి, యేసు ప్రభు ఈ ఇద్దరు ప్రవక్తలతో కలిసి మహిమలో జీవిస్తున్నారని వారికి అప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ సహోదరులారా, అందువలన ఈరోజు ఆ మహిమ చూసిన ఈ ముగ్గురు శిష్యులు దేవుని యొక్క స్వరం విన్నారు. ఏంటిది దేవుని యొక్క స్వరం? ఈయన నా కుమారుడు, ఈయనని నేను ఎన్నుకున్నాను, ఈయనని ఆలగింపుడు అని చెప్పి తనను తాను తన కుమారుని వెల్లడి చేసిన తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, ఈరోజు ఆ తండ్రి అయిన దేవునితో కలిసి ముగ్గురు వ్యక్తులను కూడా మనం చూసాం. అదేవిధంగా ఆ సౌండ్, ఆ స్వరం వచ్చినప్పుడు కూడా ఆ యేసు ప్రభుతో కూడా పరిశుద్ధాత్మ, అదేవిధంగా తండ్రి దేవుడు కూడా నిలబడి ఉంటారు అని మనము అందరము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియులారా, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ పూజబలులు జరుపుతున్న ఈ సమయములు, పాల్గొన్న ఈ సమయములు ఆయన మహిమ కొరకు మనం వేచి ఉంటాం. మనము ప్రార్థించుదాం. ఒకరోజు మేము కూడా పునరుద్ధాన సమయములు యేసు ప్రభు అనుభవించిన ఆ మహిమ, ఆ ముగ్గురు శిష్యులు అనుభవించిన ఆ మహిమ నేను కూడా అనుభవించవచ్చు అని మనము ఈరోజు తెలుసుకుందాం. ప్రేమటి సహోదరులరా, ఈ పూజవేలి సమయములు ఒకసారి మనం అందరము కూడా మనల్ని పరిశీలించుకుందాం. ఒకసారి కన్నులు మూసుకుని చేతులంటి జోడించి పరిశుద్ధమైనటువంటి పూజవేలి ముందు చేసిన పొరపాటులు, పాపాల కొరకు ప్రభువా నన్ను మన్నించండి ప్రభు అని చెప్పి చేసిన పది యొక్క తప్పులు ఆయన వెంబడించడానికి టైం ఇవ్వకుండా ఇంకొక వ్యక్తులు లోగా ఆకర్షణలలో మునిగిపోయిన సందర్భములు బట్టి ఆ ప్రభువుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకించువలయునని
నీవు మమ్ము ఆదేశించిదివి, నీ వాక్కు ద్వారా మా అంతరగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుచుము. అప్పుడు నీ అనుగ్రహ వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అబ్రాము దేవుని విశ్వసించెను. మొదటి పఠనము ఆదికాండము అధ్యాయం 15 పరిశుద్ధ వచనంలో 5వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము అధ్యాయం 15 పరిశుద్ధ వచనంలో 5వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రామ్ దేవుని నమ్మెను. ఆ నమ్మకంను బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశంను నీ వశం చేయుటకు నేనే కల్దీల ఊరు నగరం నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రామ్, ప్రభు, ఈ దేశం నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడుమేకను, 3 ఏండ్ల పొటేలును, 1 గువ్వను, 1 పావురమును నా యుద్ధకు తీసుకొని రమ్ము అనెను. అబ్రామ్ వానినన్నిటిని తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రం కోయలేదు. అప్పుడు గ్రద్దెలు ఆ కాలేబారములకు ముగినవి. కానీ అబ్రామ్ వానిని తోలివేసెను. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహా అంధకార భయం పుట్టెను. అంతటా ప్రొద్దు కూకి చీకటి పడెను. అప్పుడు పొగ, కుంపటి, నిప్పు మంట కనబడి మాంసఖండంల నడుమగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రహాముతో ఓడంబడిక చేసుకొని ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీస్ నది వరకు గల భూఖండంను నీ సంతతికి దారపోయుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము. మన మర్త్య శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 17 నుంచి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. A reading from the letter of St. Paul to Philippians chapter 3 verses 17 to chapter 4 verse 1. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదాదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశమే. వారికి దేహ వాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము
లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వము లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. చెట్టును వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయ్యా. చెట్టును వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయ్యా. నీతిమంతులను కనిపెట్టువాడా, నీతిమంతులను కనిపెట్టువాడా, నిందారహితముగా జీవింతును, నిందారహితముగా జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనుగాక. లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 9వ అధ్యాయము వచన భాగము 28వ వచనం నుంచి 36వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 9 verses 28 to 36.
ఈ బోధనలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెండబెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకున్నడకై పర్వతమును పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్చు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గురించి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోటి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మెలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెందనున్న ఆ పురుషులందరినీ చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఈచడ ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 వర్ణశాలలను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియగా మాట్లాడుచుండెను. అతడు ఇట్లా పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఈయనను ఆలగింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తపస్కాలములు దేవుడు మనకు ఒక మంచి ఒడంబడిగా ఒక ఒప్పందాన్ని ఇస్తున్నారు, వాగ్దానం చేశాడు. పూర్వవేదములు అబ్రాహముతో చేసిన ఉడంబడిగా, కొత్త నిబంధనలు మనతో యేసు ద్వారా చేసిన ఉడంబడిగా. ప్రియులారా, మన దేవుడిని గురించి మనము చెప్తున్నప్పుడు, ప్రియులారా, దేవుడు అంటే ఒక పైన ఉన్నటువంటి ప్లేసులు ఉన్న వ్యక్తి కాదు. కొంతమంది పిల్లలకు చెప్తే దేవుడు ఎక్కడ ఉన్నారు అని చెప్తున్నప్పుడు పిల్లలు వెంటనే ఆ స్వర్గములు పైన ఉన్నారు. కొంతమంది ఏళ్ళు మాట్లాడుతున్నారు, వీరికి ఏం అర్థం కాలేదు, నేను చెప్పినదే, నేను ఎన్నో పనులు చేస్తున్నా అన్నీ కూడా అర్థం కాలేదని చెప్పినవి పైన ఉన్న వ్యక్తికి మాత్రం తెలిసిపోతుంది. ఇలా మనం ఏమనుకుంటున్నారంటే దేవుడు అంటే పైన ఆకాశ పైన స్వర్గములో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మనం కొంత సమయములు మనము అట్లా అనుకుంటున్నాం. కానీ దేవుడు అట్లాంటి వ్యక్తి కాదండి. దేవుడు అంటే మనతో ఉండి ఒక మంచి స్నేహితుడిగా ఉండి మనల్ని ఈ లోకములు మంచి మార్గములు నడిపించడానికి వచ్చిన వ్యక్తి దేవుడు. అందువలన ప్రియులారా, మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, దేవుడు ఈరోజు రేపు సదాకాలము మనతో ఉన్నాడు అని మీరందరూ కూడా మీ జీవితములు గ్రహించాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఈ దినం మనము ఈ పఠనాలన్నిటిలో అదేవిధంగా మొదటి పఠనములు, అదేవిధంగా సువార్త పఠనములు, మొదటి పఠనములు మనం ఏం చేస్తున్నారంటే దేవుడు అబ్రాహాముతో చేసిన ఆ ఒడంబడిగా, అదేవిధంగా యేసు ప్రభు నూతన నిబంధనలు ఉన్నటువంటి ప్రజలకు ఆ బిడ్డలకు చేసిన ఉడంబడిగా, యేసు ద్వారా చేసిన ఉడంబడిగా. దీనిలో రెండింటికి చాలా సామ్యాలు ఉన్నాయి, సమానంగా ఉంటుంది, చాలా తేడాలు ఉన్నాయి.
ఈ ఒడంబడిని మనము దాని యొక్క అంతరార్థాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఒడంబడి ఉన్నటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకున్నప్పుడు దాని ప్రకారంగా మన జీవితము మన ముందుకు సాగవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఒడంబడిగా సాంఖ్యం. ఈ ఒడంబడిగా సాంఖ్యం ఏమిటంటే, మనకందరికీ తెలుసు, దేవుడు అబ్రాహాముని ఎన్నుకొనినప్పుడు అబ్రాహామును వయసు చాలా ఎక్కువైంది. సారా గొడ్రాలు. ఇటువంటి సందర్భములు మామూలుగా అయితే మన ఈ కాలములు వయసు ఒక 90 వయసు తర్వాత ఎవరైనా గర్భం ధరిస్తారా? ఎవరైనా పిల్లలు పుడతారా? అది అద్భుతం జరగాలి, లేకపోతే చాలా కష్టం. అందరూ అనుమానిస్తే విషయం అది. కానీ అబ్రాహాం జీవితములు దేవునికి అన్ని సాధ్యమే. నా జీవితములు దేవుడు అన్ని అద్భుత కార్యములు చేస్తారని ఆ అద్భుతాన్ని ఓపికతో వేచి చేస్తున్న ఒక వ్యక్తియే ఈ యొక్క అబ్రాహాం. అందువలన దేవునితో ఉన్నటువంటి ఆ విశ్వసనీయత ఇవన్నిటిని చూసి దేవుడు ఆయనకి ఒక ఒడంబడిగా చేస్తున్నారు. ఆయనకి ఒక వాగ్దానం ఇస్తున్నారు. నీ విశ్వాసం బట్టి నన్ను నమ్ముతున్నా కాబట్టి నక్షత్రం వలె, సముద్ర తీరెల వలె మీకు నేను సంతానములు ఇస్తున్నారు అని చెప్పి ఆయనకి ఒక వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఒడంబడిగా సాంఖ్యం లాగా ఎలా మారుతుందండి? ఈరోజు మొదటి పఠనములు చెప్తున్నారు. ఇది దేవుడు ఒడంబిగా మాత్రం వాగ్దానం చేయడం మాత్రం కాదు, ఆయనతో చెప్పడం మాత్రం కాదు, అది దాని యొక్క పరిపూర్తిగా చేసేవాడు యేసుప్రభు దేవుడు. అందువలన అది సాంఖ్యం ఎలాగ మారుతుందంటే, అబ్రాహాముతో చెప్తున్నారు, 3 ఏడట్ల పెయ్యను, 3 ఏడట్ల ఆడు మేకలు, 3 ఏడట్ల పొట్టేలని, ఒక గువ్వును, ఒక పావురము నా యుద్ధకు తీసుకుని రమ్ము అని చెప్తున్నారు. అబ్రాహాము వాటన్నిటిని తీసుకుని వస్తాడు. ఆ జంతువులన్నీ నడిమికి 2 మొక్కలుగా నరకి వానిని దాని ప్రక్క నొక్కటిగా చేర్చి ఉంచుతాడు. పక్షులు మాత్రమే కొయ్యలేదు, వానిని బహుశా 2 ప్రక్కల ముఖాముఖిగా ఉంచి ఉండవచ్చు అని ఈరోజు మొదటి పఠనం చదివినట్లు మనకు తెలిసిపోతున్నది. ఇదే ఇలాగ చేసినప్పుడు ఆ ఒడంబడికి పరిపూర్తి ఆగుతుంది. దాని యొక్క అర్థం, ఈ పాత నిబంధనలు ఇశ్రాయేలు చరిత్రములు కూడా ఈ ఒడంబడి ఇట్లా చేయాలి. అది పరిపూర్ణం చేయడానికి, పరిపూర్ణం అవ్వాలంటే ఒడంబడికి ఎట్లా చేసినప్పుడు అది నేను మీ ఉడంబడికి మాత్రం కాదు మీకు ఊదినాదు, ఆ ఉడంబడినే పూర్తీకరిస్తున్నాను, ఆ ఉడంబడి నేను నమ్ముతున్నాను, నా యొక్క ఒక వాగ్దానం మీకు ఇస్తున్నాను, ఆ చివరి వరకు నేను మీతో తోడుగా నిలబెడుతున్నాను. దాని యొక్క అర్థం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన మనము చూసినట్లయితే దేవుడు ఆ అబ్రాహాముతో చేసిన ఉడంబడి తర్వాత ఇశ్రాయేలుని కూడా కాచి కాపాడుతున్నారు. ఎందుకంటే నేను నా బిడ్డ అయిన అబ్రాహాముతో ఒక మంచి ఉడంబడిగా ఒక ఒప్పందం నేను చేశాను. అందువలన ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? దేవుడు ఎన్నుకొనిన ప్రభు, ఎంపిక చేసిన ప్రజలు. వారు దేవుని నుంచి దూరమైపోయినప్పటికీ కూడా వారిని మళ్ళీ వెతికి వారిని క్షమించి వారి పాపములు పరిహరించి వాళ్ళకు క్షమాపణం ఇచ్చి వారిని ఇంకా తన దగ్గరికి ఆకర్షిస్తున్నారు. ఈ సహోదరి సహోదరులారా, ఎందుకు అలా చేయాలంటే దేవుడు అబ్రాహాముతో చేసిన ఉడంబడి ఎంతో ముఖ్యమైనది అని మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ఈ ఉడంబడి యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈ ప్రతి ఒక్క ఉడంబడి దేవుడు మనకు ఇస్తున్నప్పుడు
దాని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఈ అబ్రాహాముతో ఒక ఉడంబడి చేసినప్పుడు, ఒప్పందం అబ్రాహాముతో చేసినప్పుడు దాని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటిది మనం ఈ రోజు తెలుసుకోవాలి. దాని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలని ఆ దేవుని మరచిపోయినప్పటికీ కూడా ఆయన వారిని విడనాడదు. అబ్రాహాము సంతతిని తన సొంత ప్రజలుగా చేసుకుని యావే వారికి పాలస్తీనా దేశాన్ని గొప్ప బహుమానము ఒసగుడు. అయితే యావే ఉద్దేశం అంతవరకే పరిమితం కాలేదు. ఆయన అసలు ఉద్దేశం మానవులందరినీ తన నిజమైన బిడ్డలుగా చేసుకొని వారికి మోక్ష రాజ్యాన్ని ప్రసాదించడం. అదే మనందరినీ సొంత బిడ్డలాగా తీసుకొని బిడ్డలు కావలసిన అన్ని కార్యములు సమకూర్చి అద్భుతాలు చేసి చివరికి ఎక్కడికి తీసుకుంటూ వెళ్ళాలి? సొంత దేశములోకి, ఆ స్వర్గరాజ్యములోకి వారిని తీసుకుని ఒక బిడ్డలాగా మారుస్తున్నాడు మమ్మల్ని. తర్వాత మమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? ఆ స్వర్గరాజ్యములోకి మనందరినీ తీసుకుని వెళుతున్నారు. ఇదే దేవుడు అబ్రాహాముతో చేసిన ఉడంబడి యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనము ఈ యొక్క ఉడంబడి యేసు ద్వారా కొనసాగిస్తుంది. అది యేసు ద్వారా కొనసాగించడం అంటే, యేసు ప్రభు పాత నిబంధనలు జంతువులు ఒక బలిలాగా మారినప్పుడు, ఈ నూతన నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకు ఈ జంతువులాగా ఎవరు మారారు? యేసు ప్రభు నిజంగా ఒక బలియాయి మారారు. సొంతం రక్తముతో యేసు తన కుమారుని యొక్క రక్తముతో ఉడంబడి చేసిన ఆ పాతకాలములో ఆ యొక్క జంతువుల రక్తం ద్వారా దేవుడు అబ్రాహాము సంతతికి ఉడంబడి చేసినప్పుడు ఈ నూతన గ్రంథములు విశ్వాసులందరికీ, ఆ కాలములో జీవించిన విశ్వాసులకు, అదేవిధంగా ఈ లోకములో జీవిస్తున్న విశ్వాసులకు అందరికీ కూడా యేసు ప్రభుని యొక్క రక్తం ద్వారా ఉడంబడి చేసిన ఆ దేవుడిని యాహోవే. ప్రియులారా, అది నిరూపించాలి. ఈ ఉడంబడి ఆ విశ్వాసులకు చేశారో అది నిరూపించాలి. అది ఎలా నిరూపించాలంటే, ఈ దివ్య రూప ద్వారణ ముందు యేసు తన శ్రమల గురించి ప్రవచించాడు. మనం వింటుంటాం యేసు ప్రభుని యొక్క ఆ శ్రమల గురించి. లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. లూకా సువార్త. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట ఆగత్యము అని పలికెను. చూడండి సహోదరి సహోదరులారా, ఇది రాబోతున్న ఆ యొక్క బాధలను గురించి, శ్రమలను గురించి, తన మరణాన్ని గురించి శిష్యులకు ఇలాగ ప్రవచించినప్పుడు శిష్యులు నమ్మారా? నమ్మలేదు. అనుమానంతో ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది? నా ప్రభువుకి ఇలాంటి శ్రమలు వస్తుంది? నా ప్రభువుకి ఇలాంటి బాధలు, మరణం వస్తారా అని చెప్పి నమ్మలేదు. అందుకే దానికి ఆ రూఢీపరచడానికి, దాన్ని నిరూపించడానికి ఎవరిని తీసుకుంటూ వెళుతున్నారు సాక్షులుగా? తన యొక్క సొంత శిష్యులని, పేరు చెప్తున్న యాకోబు, యోహాను, పేతురుని చేరబిలిచి ఎక్కడికి తీసుకుంటూ వెళుతున్నారమ్మా? ఆ పర్వత పైకి తీసుకుంటూ వెళుతున్నారు. దేనికి అంటే, చూడండి సహోదరి సహోదరులారా, గమనించండి. ఎక్కడైతే ఒక విషయం అది దాని యొక్క ప్రూవ్ చేయాలంటే, నిరూపించాలంటే దానికి సాక్షులు కావాలి. అవును కదా? అది పాత నిబంధనలో కూడా అది ఉంటుంది. మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనములు ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 19:15.
మానవుని దోషిగా నిర్ణయించుటకు ఆ, ఒకని సాక్ష్యం చాలదు. ఆ, ఇద్దరు లేక ముగ్గురు ఉమ్, సాక్ష్యం పలికిననే గాని ఉమ్. ఎవనినైనను ఆ. దోషిగా నిర్ణయింపరాదు. చూడండి సహోదరి సహోదరులారా, అది ఆ యొక్క వ్యక్తిని నిరూపించడానికి, దాని యొక్క ప్రూవ్ చేయడానికి మనము ఒక్క సాక్ష్యం సరిపోదు. ఏం సాక్ష్యం? ఇద్దరు ముగ్గురు సాక్ష్యం కావాలి. అందువలన ఏం చేస్తున్నారంటే వీరిని ఇద్దరు ఒక్క శిష్యుల్ని మాత్రం కాదు యేసు తీసుకుని వెళుతున్నది, ముగ్గురు శిష్యులనే మా పర్వతంలోకి నేను చెప్పిన మాట. యేసుప్రభు ఏం చెప్పారు? అది నిజమే, జరగవలసిన కార్యమే, అది మీరు విశ్వసించాలి అని చెప్పి ఈ ముగ్గురిని తీసుకుని వెళుతున్నారు. ఎక్కడికి? ఆ యొక్క దివ్య రూపధారణం చూపించడానికి. అలా చెప్పి ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ యేసు ప్రభువుని యొక్క ఆ దివ్య రూపధారణం చూసాం. అక్కడ మనకు మంచిగా చెప్తుంది లూకా సువార్త 28 నుంచి. వాళ్ళు ఏం చూశారు? 28 నుంచి 31 వరకు చదివినప్పుడు మనకు తెలుసు, ఆ యేసు ప్రభువుని యొక్క ఆ వస్త్రము తెల్లగా మారండి, ఆ ముఖం ఏమైనా షైనింగ్ లాగా మారుతుంది అని చూసి అక్కడ ఎంతమంది వ్యక్తులను కనిపించారు? అక్కడ ఇద్దరు వ్యక్తులు, ఏలియా మరియు మోషేను వారు చూశాం. ఇవన్నిటికీ అర్థం ఏమిటండి? చివరికి ఆ వారితో కలిసి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటిది ఆ మాట యొక్క ఆ సారాంశం ఏమిటండి? తనం అనుభవించడానికి పోతున్నా, భవిష్యత్తులో నేను అనుభవించడానికి పోతున్న శ్రమల గురించి, బాధలను గురించి ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ ఏలియాతో, మోషేతో మాట్లాడుతున్నది. కానీ ఈ శిష్యులు ఆ సాక్షులు ఇది చూడడానికి, ఈ యొక్క ఆ మహిమ చూడడానికి వచ్చిన వీరు చూడలేదు అని. అయినప్పటికీ కూడా ప్రియులారా, తర్వాత వారికి తెలియకుండా ఏదో కార్యములు చెప్తున్నారు. వారి యొక్క వర్ణ నిలయం నిర్మిస్తామని చెప్పి పేతురు చెప్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే ప్రేమటువంటి సహోదరు ద్వారా, ఈ ఏలియా అదేవిధంగా మోషే ఎందుకు అక్కడ కనిపించారంటే, పాత నిబంధనలు యేసును గురించి చెప్పిన ప్రవచనలన్నిటినీ కూడా అది నెరవేరుస్తున్నది యేసు ద్వారా, యేసుక్రీస్తుని యొక్క జీవితం ద్వారా నెరవేర్చబడుతుంది అని సూచించడానికి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. అందువలన ఈరోజు ఈ యొక్క దివ్య రూపధారణములు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు, ఇతరులకు యేసు ప్రభు తన కుమారుని వెల్లడి చేస్తున్నారు. ఎలా వెల్లడి చేస్తున్నారు? ఈయన ఒక మేఘము నుండి ఒక స్వరం వచ్చింది. ఏంటిది ఆ స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నా ఎన్నుకొన్నాను, ఈయననే అనుసరింపుడు, ఈయననే ఆలగింపుడు అని చెప్పి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇచ్చడం మాత్రం కాదు, ఆ కుమారుడు చెప్పినట్లు మనము అందరము కూడా అనుసరించాలి అని దేవుడు మనతో చెప్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, దేవుడు అబ్రాహాముకు ఉడంబడి ఇచ్చాడు. యేసు ద్వారానే మనకు ఒక ఉడంబడి ఇచ్చారు. ప్రియులారా, ఈ యొక్క ఉడంబడి మనము కొనసాగిస్తుంది. మనము జ్ఞానస్నాన ఉడంబడిలాగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి క్రైస్తవులు జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు ఏమవుతుంది? మనము దేవుని బిడ్డలాగా మారుతుంది. ఇంకొకసారి నేను చెప్తున్నాను, దేవుడు ఎందుకు ఉడంబడి ఇచ్చారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మమ్మల్ని అందరినీ లోకములు ఎంతమంది ఉన్నారో ఈ లోకములు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన బిడ్డలాగా స్వీకరించడం. ఆ బిడ్డలాగా స్వీకరించడం మాత్రం కాదు, తర్వాత వారిని తనతో పాటు ఎక్కడికి తీసుకుని వెళ్ళడం,
స్వర్గరాజ్యములోకి తీసుకుంటూ వెళ్ళడం, అదే ఈ యొక్క ఉడంబడి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం ఇప్పుడు కూడా జరుగుతుంది. జ్ఞానస్నానం పొందినప్పుడు మనం ఎవరి బిడ్డలాగా మారుతున్నామమ్మా? దేవుని యొక్క బిడ్డలాగా మారుతున్నది. మన యేసు ప్రభుని యొక్క ఆ బాధలు, యేసు ప్రభుని యొక్క ఆ శ్రమములు మనం కూడా పొందున్నప్పుడు ఆ పేతురు, యాకోబు, యోహాను ఆ చూసిన మహిమ, వారు అనుభవించిన ఆ యొక్క మహిమ, యేసు ప్రభు మహినొద్దనాయి ఉద్దానం చూసిన ఒక కార్యం మన జీవితంలో కూడా సఫలమవుతుంది, పూర్తి అవుతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడు మనము ఆ నిజమైనటువంటి యొక్క ఆ స్వరం విని యేసు ప్రభుని ఆలగించినప్పుడు, యేసు ప్రభుని అనుసరించి మన శ్రమలను, మన బాధలను మనం అనుభవించి చివరికి మనం కూడా యేసుతో కలిసి పునరుద్ధానం పొంది, ఒక మారు మనస్సు పొంది దేవునితో కలిసి స్వర్గరాజ్యములోకి వెళుతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు కూడా ఈ ఒడంబడిగా చేశాడు. మనకు కూడా ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇది అన్నిటినీ కూడా మనము ఆలగించినప్పుడు, ఇవన్నిటిని కూడా మనం అవగాహన చేయనప్పుడు ఖచ్చితంగా మనము ఎక్కడికి వెళుతున్నాము? యేసుతో కలిసి ఆ పరలోక రాజ్యములోకి మనం కూడా వెళుతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ప్రియులారా, అబ్రాహాము యేసుతో చూపించిన ఆ విశ్వాసము లాగా, యేసుతో అబ్రాహాము దేవునితో చూపించిన ఆ యొక్క నమ్మకం కలిగిన ఒక జీవితం లాగా మనం కూడా నమ్మకం కలిగి యేసుతో కలిసి జీవిస్తామని ఈరోజు ఈ పఠనాలన్నిటిని కూడా మనకు తెలియపరుస్తుంది. ఈ సహోదరి సహోదరులారా, మనము ప్రయాసపడదాం. ఈ యొక్క తపస్కాలములు ఆ యేసుతో కలిసి శ్రమలు అనుభవించడానికి, యేసుతో కలిసి బాధలు అనిపించడానికి పిలువబడిన రోజులు ఇది. ఆయనతో కలిసి శ్రమలు పొందుదాం, ఆయనతో కలిసి బాధలు పొందుదాం. చివరికి దేవుడు యేసు ప్రభు 3వ నాడు పునరుద్ధానం చేసినట్లు మనము కూడా మరణానంతరం యేసుతో కలిసి పునరుద్ధానం చేసి ఆయనని స్వర్గరాజ్యములు, దేవునిని స్వర్గరాజ్యములోకి మనం కలుస్తాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ఈరోజు ఈ దివ్యబుల పూజబలి సమయములు మేము అప్పము ద్రాక్షసము మీ ముందు సమర్పించినప్పుడు ప్రభువా, నా జీవితం కూడా మీ ముందు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ అప్ప ద్రాక్షసము ఎలా దేవుని యొక్క యేసు ప్రభుని యొక్క శరీర రక్తములు అయి మారుతున్నారు, మన జీవితం కూడా పునరుద్ధానం చేసి ఒక మంచి మార్పులాగా మార్చి ఒక నూతన సృష్టిలాగా మనల్ని కూడా మార్చండి ప్రభువా. దేగల తండ్రి, ఈరోజు తల్లి శ్రీశ్రమను నడిపిస్తున్న మన జగద్గురు ఫ్రాన్సిస్ పాపా కొరకు, మన మెత్రాశ్రములలో పనిచేసిన ప్రతి ఒక్క మెత్రానులు, కార్డినల్స్, గురువులు, కన్యాస్త్రులు, ఉపదేశులందరినీ కూడా
ఈరోజు ఈ అర్పణ సమయములో మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఎంతమంది ఈ పోచిబిల్లి పెట్టించారు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క విన్నపలు, వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి వారికి తగిన ప్రతిఫలం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేగల తండ్రి, ఈరోజు ఎంతమంది ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఈ పోచిబిల్లిని పాల్గొంటున్నారు, వారిని పరిపాలించండి ప్రభువా, కాపాడండి ప్రభువా. వారిని మీ మహిమ చూడడానికి, మీ యొక్క ఆ దివ్య ధూపరారణ చూసి నిన్ను అనుసరించి జీవించిన అనుగ్రహం బిడ్డలందరికీ దయచేయమని మన నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమను పంచే తల్లి తండ్రులు నీవిచ్చే వరమేగా, సమతను పెంచే నా సహవాసులు నీ కరుణ రూపమేగా, సంతసంపుతో ప్రాణమేనిచ్చిన నీకు నేనిచ్చేదను, అయినా నన్ను చేకొనుము ప్రభువా, నన్నే స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగను మానసికమగను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీదే తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుద్ధాన మహిమను పొందవలయునడు సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును
మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడవు ఉడ్డయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుబడకు ఇష్టపూర్తిగా తము అప్పగించు కొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా. మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా జీవం నా సర్వం నీవే దేవా. మా కొరకై రక్తం చెందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించి జీవనసుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాందని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యుము. ఉద్దానమగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగిర ముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపి దేశూపి దేవిని కంటే యగు మరియు మాదతోనూ, ఆమె ప్రత్యేక పుణ్యద జోజప్ప గారితోనూ, పుణ్యద పుస్తలతోనూ, పుణ్యద అర్నోల్డ్ జాన్స్, జోసఫ్ ఫ్రిండా మెండమెంట్స్ వారితోనూ, ఆదండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీకు మారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు
ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సంతోషంగా ఆనందంగా చిరునవ్వుతూ మనమందరము కూడా సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. విడులారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మాకు జీవన సగునుగాక. ఆమేన్. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. గొప్ప దేవా, నీవు మాత్రం నన్ను పిలిచావే. యేసువాని వెలుగునందు నన్ను నడిపించు, యేసువాని వెలుగునందు నన్ను నడిపించు. రావాలా దేవా, నా స్నేహదాయక,
జీవించు దేవా, నా ఆత్మలు పగిలి నలిగిన ఈ గుండెలో వేం చేయవా నాడు నా యేసువా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, ముందుగానే సిరల్ ఫాదర్ కానీ రివ్యూ ఫాదర్ కానీ మీకు అనౌన్స్మెంట్ చేశారు. అది ఏమిటంటే రేపటి రోజు సోమవారం మనకు తెలుగు వడకం ఉన్న కాబట్టి మనందరూ కూడా పూజ వెలుగులో ప్రార్థించాలి. ఈ తెలుగు వడకం మంచిగా జరగడానికి మీరు కూడా ప్రార్థనలు మీరు గుర్తు చేయాలి. అదేవిధంగా ఇంకా ఎవరైతే రూమ్స్ అన్నీ అయిపోయింది కానీ డోమటరీస్లో ప్లేస్ ఉంది కార్యం మీకు ముందుగానే తెలియపరుస్తున్నారు. ప్రియులారా, మీరు ఈ యొక్క వడకాన్ని పాల్గొని ఈ పాస్కా సమయములు దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి, మారు మనస్సు పొంది మంచిగా జీవించడానికి దేవుడు ఒక మంచిగా మనకి ఇచ్చిన ఒక అవకాశాన్ని తెలుసుకొని ఈ వడకములందరూ కూడా వచ్చి పాల్గొనడానికి మనవి చేస్తున్నాను. ప్రియులారా, అదేవిధంగా క్యాన్సిల్ చేయని వాళ్ళు అనుకున్న వాళ్ళు దయచేసి మీరు లాస్ట్ మూమెంట్లో నేను వస్తున్నాను, నాకు టైం లేదు అని చెప్పి అసలు అది చేయకూడదు. ప్రియులారా, ఇంకా చాలామంది ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. ఈసారి మనకు రూమ్స్ సరిపోదు. లాస్ట్ ఇయర్ అంటే మనకు రూమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు రెనోవేషన్, మనము అడోరేషన్ షాపులు రెనోవేషన్ జరుగుతున్న కాబట్టి మనకు రూమ్స్లు చాలా కష్టంగా మనము ఉన్నారు. చాలామందికి రూమ్స్ కూడా దొరకలేదు. అందువిధంగా ఈరోజు చాలామంది ఏం చేయాలి అనే కోరికతో క్యాన్సిల్ కూడా చేస్తున్నారు. పూజ ఇది వడకానికి పాల్గొన్నటువంటి అవసరం ఉన్నారు. ప్రియులారా, క్యాన్సిల్ చేయని వాళ్ళు ముందుగానే మీరు క్యాన్సిల్ చేసి వెంటనే ఇతరులకు సహాయం, లేదా మనం ఈ పూజ వడకాన్ని పాల్గొవాలి అనుకుంటున్న వాళ్ళు పాల్గొనవచ్చు. చివరి ఆశీర్వాదం కొరకు మనమందరినీ సిద్ధపరిచుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమానిధమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలగించుచు మేము అదినితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. పూజ వెలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్య మాతా మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్య మాతా మమ్ము ప్రోవకరావమ్మా.